అందరికీ నమస్కారం. ఈరోజు మనము దేవత ప్రత్యంగిరా దేవి ఆ అమ్మవారి యొక్క సాధన, మంత్రం, కథ మరియు ఎన్నో విషయాలైతే తెలుసుకుందాం. ఈ అమ్మవారి గురించి అసలు ఎలా ఉద్భవించింది, ఈ అమ్మవారి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అలాగే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక నెల కిందట నేను ఒక టెంపుల్కి వెళ్ళాను ఇక్కడ చెన్నైలో. ప్రత్యంగిరి దేవి ఆలయానికి అయితే వెళ్ళాను. ఆ ఆలయంలో అమ్మవారిని చూస్తే ఎంత అద్భుతంగా అనిపించిందో, మనసు అయితే ఆహ్లాదకరంగా అనిపించింది. అలాగే ఎక్కడ లేని ధైర్యంగా అనిపించింది. అమ్మవారిని చూస్తేనే అంత అద్భుతంగా అనిపిస్తే అమ్మవారి గురించి తెలుసుకోవాలి, అమ్మవారి గురించి అయితే ఒక వీడియో పెట్టాలి అని ఎప్పటి నుండో ఉంది. అది ఇప్పుడు కుదిరింది. కాబట్టి ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాము. ఈ అమ్మవారిని సాధన అయితే చేస్తే, మంత్రం కానీ జపిస్తే మనకి ఎలాంటి ఇబ్బందులున్నా, అలాగే ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి మంత్ర విద్యలు పడుతున్నా అవన్నీ అమ్మవారు తొలగిస్తారంట. అయితే ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాము. అలాగే అమ్మవారి ఎలా ఉద్భవించారు, ఈ అమ్మవారిని ఎలా సాధన చేయాలి, ఎన్నో విషయాలు ఇక్కడ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రత్యంగిరా దేవి, ఆమెను అధర్వణ భద్రకాళి, పురాణ చండి, సింహ ఆగ్నేయ స్త్రీ మరియు నికుంభిల అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఆమెను అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరిగా భావిస్తూ ఉంటారు. పూర్వ వేద కాలం నుండి ఆమెను పూజిస్తూ ఉంటారు. ప్రత్యంగిరా దేవి ఆరాధన ప్రధానంగా భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో, అంటే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఉంది. నేడు ప్రత్యంగిరా దేవి ఆరాధన భారతదేశమంతటా ప్రాచుర్యాన్ని పొందింది. ప్రత్యంగిరా దేవి ప్రధానంగా సింహముఖం మరియు దైవిక ఆయుధాలు పట్టుకున్న మానవ శరీరంతో ఉగ్ర రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమెను సాధారణంగా సింహం మీద కూర్చున్న వ్యక్తిగా చిత్రీకరిస్తారు. అలాగే ఈ దేవత శివుడు మరియు శక్తి యొక్క కలయికను సూచించే రూపంగా కూడా చెప్పబడుతుంది. అయితే ప్రత్యంగిరా సాధన మరియు ఆరాధన ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రత్యంగిరా సాధన అత్యంత ప్రజాదరణ పొందింది. శక్తివంతమైన మరియు అత్యంత కష్టతరమైన విద్యలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే దీనిని దక్షిణాచార లేదా వామనాచారాలలో ఆచరించవచ్చు. సాధన యొక్క వాస్తవ ప్రక్రియ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ దేవి సాధనను వర్ణించే నమోదు చేయబడిన సాహిత్యం కూడా ఉంది. ప్రత్యంగిరలు వివిధ రూపాలలో మరియు దాదాపు 64 కృత్యాలు ఉన్నాయి. ప్రతి రూపానికి ఉపాసన మారుతూ ఉంటుంది మరియు భిన్నంగా కూడా ఉంటుంది. సాధన చేసేటప్పుడు కఠినమైన నియమాలు పాటించడం అవసరం. ఒక భక్తుడు సాధారణంగా ప్రత్యంగిర కవచం, స్తోత్రాలు మరియు మంత్రాలను దైవిక దేవత దయ కోసం పఠించవచ్చు. మంత్రశాస్త్రాలు ప్రత్యంగిర సాధన అత్యంత వేగవంతమైనది మరియు శక్తివంతమైనది విద్యలలో ఒకటి అని చెప్పబడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది అన్ని ప్రయోగాలను తొలగించగలదు. సుదర్శనాస్త్రం లేదా కార్తవీరార్జున విద్యల ద్వారా చేయబడిన వాటిని కూడా తొలగించగలదు. సాధారణంగా భక్తుడికి మంచి చేయడానికి లేదా శత్రువులను నాశనం చేయడానికి కూడా దేవతను ప్రార్థిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ప్రత్యంగిర హోమం, పూజలు మరియు సాధనలు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తిరిగి పుంజుకుంటున్నాయి. అదే సమయంలో పూజ కోసం అనేక అంకితమైన దేవాలయాలు కూడా స్థాపించబడ్డాయి. ప్రత్యంగిరా దేవిపై ఎన్నో గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే శైవ సంప్రదాయంలో ప్రత్యంగిర దేవిని ప్రధానంగా కృత్య దేవతగా భావిస్తూ ఉంటారు మరియు ఆమెను కాళీ లేదా అధర్వణ భద్రకాళిగా కూడా పూజిస్తూ ఉంటారు. అధర్వణ వేదంలో పిప్పులాదుడు
ముని వివరించిన పుస్తకంలో ప్రత్యంగిర దేవి వివరాలు కూడా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ప్రత్యంగిర దేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాము. అలాగే అమ్మవారికి ఏ మంత్రం జపించడం వల్ల మనకు సానుకూలంగా అమ్మవారి శక్తి, దయా, కరుణలు దక్కుతాయో కూడా తెలుసుకుందాం. ఒకసారి శివుడు పార్వతీదేవిని లోకాలను సామరస్యాన్ని దెబ్బతీస్తున్న శత్రువులను నాశనం చేయడానికి తన మార్గాన్ని ఎంచుకోవాలని కోరాడు. అలా చేయడానికి పార్వతీదేవి కాళీ మరియు చండీ వంటి అనేక ఉగ్ర రూపాలను ధరించింది. అటువంటి శక్తితో పాటు ప్రత్యంగిర దేవి రూపం కూడా ఉద్భవించిందని భావిస్తారు. ప్రత్యంగిర కథ నరసింహ మరియు శరభకు సంబంధించినది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహుడు తన ఉగ్ర రూపం కొనసాగిస్తాడు మరియు ఇది ప్రకృతిలో అసమతుల్యతకు కారణమవుతుంది. కాబట్టి దేవతలందరూ శివుణ్ణి సంప్రదించి నరసింహుడు కోపాన్ని శాంతింపజేయమని అభ్యర్థించారు. కాబట్టి శివుడు వీరభద్రుణ్ణి ఈ పని చేయమని పంపుతాడు. వీరభద్రుడు నరసింహుణ్ణి తన ఉగ్ర రూపాన్ని చక్కగా శాంతపరచమని కోరాడు. అయితే నరసింహలో ఎటువంటి మార్పు లేదు మరియు విషయాలు సజావుగా సాగలేదు. చివరికి వారిద్దరి మధ్య పోరాటానికి కూడా దారితీసింది. నరసింహుడు ఈ చర్యలను చూసిన శివుడు స్వయంగా శరభ అంటే శరభేశ్వర స్వామిగా అనే వినాశకారమైన రూపంలో అనేక దైవిక శక్తులతో నిండిన భారీ పక్షిలోకి ప్రవేశించాడు. అది నరసింహుడిని గీకి తన గోళ్లతో పట్టుకొని ఆకాశంలోకి తీసుకెళ్ళింది. అయితే నరసింహుడు శరభతో పోరాడడానికి గండభేరుండ అనే మరో రూపాన్ని తీసుకున్నాడు. ఈ అపఖ్యాతి పాలైన చర్యను చూసిన శక్తి దేవి కోపంతో శరభుని రెక్కల నుండి మహాప్రత్యంగిరను సృష్టించింది. అది నరసింహ శక్తులను నిర్వీర్యం చేసింది. ఈ విధంగా దైవిక దేవత ఆదేశం ద్వారా శివుని శరభ రెక్కల నుండి మహాప్రత్యంగిర ఉద్భవించింది. ప్రత్యంగిర దేవి మరియు రాక్షసులను ఎలా నాశనం చేసింది అంటే, ప్రత్యంగిర దేవి మూలంతో ముడిపడి ఉన్న రాక్షసులు నాశనానికి సంబంధించిన ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు ఒకటి తెలుసుకుందాము. ఒకప్పుడు దేవతలు అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో అసురులు తమ శక్తులన్నింటినీ ఉపయోగించి దేవతలను ఓడించారు. అది విన్న విష్ణువు చర్య తీసుకొని తన సుదర్శన చక్రాన్ని అస్త్రాన్ని అసురుల మీదకి ప్రయోగించాడు. అయితే అసురులు దాన్ని శక్తులను ఆపగలిగినందున అది వారిపై ప్రభావం చూపలేదు. అసురులు చర్యలకు ఆశ్చర్యపోయిన విష్ణువు శంకరుడి వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరించాడు, సహాయం కోరాడు. అది విన్న శంకరుడు శక్తి దేవతల చర్యలు కోరాడు. ఆమె ఉగ్ర రూపాన్ని ధరించి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న రాక్షసులను నాశనం చేసి లోకాలను సురక్షితంగా ఉంచింది. ఆ దేవత తీసుకున్న రూపం చాలా శక్తివంతమైనది. అది సుదర్శన నక్షత్రం ద్వారా కూడా నియంత్రించబడని రాక్షసులను కూడా నాశనం చేసింది. ఆ రూపాన్ని చూసి శంకరుడు సంతోషించి, నీ శక్తివంతమైన శుభప్రదమైన మరియు ఈ శక్తులను మంత్రాలను లేదా విద్యలను నాశనం చెయ్యగలగడానికి చెప్పవచ్చు. కాబట్టి ఇప్పటి నుండి ప్రత్యంగిర అని పిలువబడుతుంది అన్నాడు. అయితే ఈ అమ్మవారి హోమం పూజలు కూడా మనం రామాయణంలో చూడవచ్చు. అలాగే లలితా సహస్రనామాలు జపించిన ఈ అమ్మవారి దయ కలుగుతుందంట. అయితే రామాయణంలో ఈ అమ్మవారి ప్రస్తావన ఎలా వచ్చింది అంటే, రామాయణంలో నికుంభిలాగా
ప్రత్యంగిరాదేవి గురించి వివరాలు కూడా చూడవచ్చు. అవి ఏంటివి అంటే, రావణుడి కుమారుడు ఇంద్రజిత్తుడు బ్రహ్మ నుండి అజేయ అనే వరం పొందాడు. ప్రత్యంగిర దేవి యొక్క మహామంత్రాన్ని మరియు ఆమె హోమ వివరాలను పొందాడు. బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు వివరించాడు. తాను అత్యంత భక్తితో నికుంభిల హోమం చేసినప్పుడల్లా ఏ యుద్ధంలోనైనా గెలవడానికి దేవి మీకు సహాయం చేస్తుంది. ఇంద్రజిత్ యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోకుండా ఉండడానికి ఇదే కారణం. రామ లక్ష్మణులతో యుద్ధానికి ముందు ఇంద్రజిత్తు యుద్ధంలో విజయం సాధించడానికి నికుంభిలా దేవికి హోమం చేయాలని అనుకున్నాడు. అయితే దీని గురించి మరియు నికుంభిలా దేవి యొక్క అసమాన శక్తుల గురించి తెలుసుకున్న రాముడు హోమం పూర్తి కాకుండా ఉండడానికి హోమం యొక్క ఆచారాలను భంగపరచమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. లక్ష్మణుడు గొప్ప సైన్యంతో వెళ్ళి ఆ యజ్ఞ ఆచారాలను భంగపరిచాడు. దీని వలన ఇంద్రజిత్తు ఆచారాలని పూర్తిగా ఆచరించకుండా యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. తరువాత అతను ఆ యుద్ధంలో ఓడిపోయి చంపబడ్డాడు. లలితా సహస్రనామం యొక్క ప్రయోజనాల భాగంలో కూడా ప్రత్యంగిరాదేవి గొప్పతనాన్ని వర్ణించారు. లలిత సహస్రనామాన్ని అత్యంత భక్తితో పారాయణం చేసేవారు ప్రత్యంగిరాదేవి శక్తి ద్వారా అన్ని ప్రయోగాల అంటే మంత్ర విద్యల ప్రభావాల నుండి రక్షించబడతారు అని చెప్పబడింది. సాధారణంగా ప్రత్యంగిర దేవి ప్రధానంగా 2 రూపాలలో వర్ణించబడి ఉంది. ఒకటి సింహం మీద కూర్చొని ఉన్న 4 చేతులలో ఉన్న దేవత యొక్క సాధారణ రూపం, మరొకటి బహుళ సింహాలు ముఖాలు మరియు అనేక చేతులతో ఉన్న మహాప్రత్యంగిర దేవి అనే గొప్ప రూపం. అయితే మనం ఇప్పుడు ఈ ప్రత్యంగిర మంత్రం ఏంటో తెలుసుకుందాం. ప్రత్యంగిర మాలా మంత్రం, ప్రథమ మాలా మంత్రం. ఓం హ్రీం నమః కృష్ణవాసనే శతసహస్రహింసిని సహస్రవదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పరసైన్య పరాకర్మ విద్వాంసిని పరమంత్రోత్సాదిని సర్వభూతదమని సర్వదేవాన్ బంధ బంధ సర్వవిద్యాచిందే పరాభయాత్రక్యాంది మచ్చాయ సర్వశృంఖలాంత్రోతాయ త్రోతాయ జ్వాలా జ్వాలా జిహ్వే కరాలవదనే ప్రత్యంగిరే హ్రీం నమః. ప్రత్యంగిర గాయత్రి మంత్రం. करालवदनाय विद्महे ज्वालजिह्वाय धीमहि तन्नो प्रत्यङ्गिरा प्रचोदयात्. అయితే అమ్మవారిని పవిత్ర దినములలో అమ్మవారి పారాయణం చేసినట్లయితే సత్వరముగా ప్రయోజనాలు పొందవచ్చు. అవి ఏంటి అంటే, ప్రత్యంగిర సాధన చెయ్యడానికి అన్ని పౌర్ణమి మరియు అమావాస్య దినాలు మరియు అష్టమి తిథులు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు అవి త్వరగా ప్రయోజనాలను ఇస్తాయని నమ్ముతూ ఉంటారు. అమ్మవారికి అందించడానికి పువ్వులు ఏంటి అంటే, మందార, శంఖ పుష్పం వంటి పువ్వులు ప్రత్యంగిరాదేవిని పూజించడానికి మంచివిగా భావిస్తూ ఉంటారు.
ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ప్రత్యేకించి కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. అవి ఏంటివి అంటే, ఈ దేవత కోసం అనేక ఆలయాలు స్థాపించబడ్డాయి. ఈ దేవతలకు అంకితం చేయబడిన కొన్ని ప్రసిద్ధ ఆలయాలు ఏంటివి అంటే, మహాప్రత్యంగిరా దేవి ఆలయం, అయ్యవాడి, కుంభకోణం, తమిళనాడు. అలాగే మహాప్రత్యంగిర కాళికా ఆలయం, మోరనపల్లి, హొసూర్, తమిళనాడు. శ్రీ మహాప్రత్యంగిరా దేవి జ్ఞానమునేశ్వర దేవాలయం, జయనగర్, బెంగళూరు. శ్రీ ప్రత్యంగిరా దేవి ఆలయం, షోలింగనల్లూర్, చెన్నై. శ్రీ ప్రత్యంగిర దేవి ఆలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ ఆలయాల్లో అలాగే ఈ ఆలయాలతో పాటు శైవ లేదా శక్తి పీఠాలలో ఈ దేవతకు అంకితం చేయబడిన ఆలయాలను కూడా మనం చూడవచ్చు. ఈ అమ్మవారి దయ, కరుణ, కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.